ఓకే. సో, ఈరోజు లెడ్జర్ టైప్స్. సో, మన న్యూజియల్ న్యూ జనరల్ లెడ్జర్ కాన్సెప్ట్‌లో సో, ఇంతకుముందు క్లాస్‌లో అకౌంట్ అప్రోచ్ అంటే ఏంటి? లెడ్జర్ అప్రోచ్ అంటే ఏంటి? అంటే న్యూజియల్ ఏంటి? క్లాసిక్ జీఎల్ అంటే ఏంటి? డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం లెడ్జర్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేటివి చూస్తాం. ఓకే. సో, జీఎల్ జనరల్ లెడ్జర్ మాస్టర్స్ వేరు, లెడ్జర్స్ వేరు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, జీఎల్ మాస్టర్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? FS00లో. సో, లెడ్జర్స్ అనేటివి FINSC అండర్‌స్కోర్ లెడ్జర్. ఓకే. సో, ఇది FINSC అండర్‌స్కోర్ లెడ్జర్. జీఎల్ మాస్టర్స్ అంటే ఇవి. ఓకే. FS00లో. సో, 0L లీడింగ్ లెడ్జర్ దేనికి? గ్లోబల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం లీడింగ్ లెడ్జర్. ఓకే. 0L ఇది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన కంపెనీ కోడ్ అనేది లీడింగ్ లెడ్జర్‌కి అసైన్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ లీడింగ్ లెడ్జర్ పారామీటర్స్ ఏంటి? ఈ ఫిస్కల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవన్నీ మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాం. ఓకే. సో, మీ ఈ క్లాస్ అనేది మీరు కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంట్రీ పోస్టింగ్ చేసిన తర్వాత వింటే ఇంకా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. ఓకే. ఒకవేళ మిడిల్ ఆఫ్ ది క్లాస్ కాకుండా. ఓకే. నెక్స్ట్. సో, లెడ్జర్ టైప్స్‌లో స్టాండర్డ్ లెడ్జర్స్, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? స్టాండర్డ్ లెడ్జర్స్, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్స్. సో, స్టాండర్డ్ లెడ్జర్ ఏంటంటే ఫుల్ సెట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఫుల్ సెట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటంటే సో, స్టాండర్డ్ లెడ్జర్‌లో మనకి అగైన్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. ఒకటి లీడింగ్ లెడ్జర్, 2 నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకేనా? సో, లీడింగ్ లెడ్జర్ ఏంటి? ప్రైమరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే అదర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి నాన్ లీడింగ్ లెడ్జర్. సో, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు లీడింగ్ లెడ్జర్ అంటే గ్లోబల్ రిపోర్టింగ్, ప్రైమరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో, ఇక్కడ అన్ని కంపెనీ కోడ్స్ యొక్క ఆహ్, అకౌంట్స్ అన్నీ కూడా అక్యూములేట్ చేసి ఫైనల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడమే లీడింగ్ లెడ్జర్ పర్పస్. ఓకే. సో, నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటది? అదర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో, కంట్రీ కోడ్ స్పెసిఫిక్‌గా మనం చేయొచ్చు. లేదా అకౌంటింగ్ ప్రిన్సిపల్ స్పెసిఫిక్‌గా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌టెన్షన్ లెడ్జర్. ఎక్స్‌టెన్షన్ లెడ్జర్‌లో ఏంటి? సో, అపెండిక్స్ ఆర్ డెల్టా లెడ్జర్ అని కూడా అంటాం దీన్ని. సో, ఇక్కడ లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ చేస్తాం ఇక్కడ. ఓకే. లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ అనేటివి చేస్తాం. సో, రిక్వైర్స్ వన్ అండర్‌లయింగ్ స్టాండర్డ్ లెడ్జర్, బేసిక్ లెడ్జర్. సో, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ అనేది ఒక అండర్‌లయింగ్ లెడ్జర్ కింద ఉంటుంది. ఓకే. అండర్‌లయింగ్ లెడ్జర్ అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ కావచ్చు, లీడింగ్ లెడ్జర్ కావచ్చు. సో, స్టాండర్డ్ లెడ్జర్ అంటే ఏంటి? It means a ledger that contains full set of configuration settings and full posting information is called a standard ledger. This means all business transactions, AP, AR, AA, GL postings is possible here. Okay. సో, ఈ స్టాండర్డ్స్ లెడ్జర్స్‌లో ఏపీ ట్రాన్సాక్షన్స్, ఏఆర్ ట్రాన్సాక్షన్స్, అసెట్ అకౌంటింగ్, జీఎల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాండర్డ్ లెడ్జర్స్‌లో చేస్తాం. ఓకే. సో, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్‌లో అలా కాదు. సో, దాని పర్పస్ కూడా మనం ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. సో, ఇప్పుడు మనం లీడింగ్ లెడ్జర్ చూసామనుకోండి. టీ కోడ్ అండ్ లీడింగ్ లెడ్జర్ అది లెడ్జర్‌కి FINSC అండర్‌స్కోర్ లెడ్జర్. సో, ఇది లీడింగ్ లెడ్జర్. సో, లీడింగ్ లెడ్జర్ ఏంటి? మన కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తే ఆటోమేటిక్‌గా అసైన్ అవుతుంది. ఫిస్కల్ ఇయర్ వేరియంట్. లీడింగ్ లెడ్జర్ ఫిస్కల్ ఇయర్ ఏంటి ఇక్కడ J4 అంటే మనం V3 స్టాండర్డ్ ఏంటి V3. V3 అంటే ఏంది? 1 ఏప్రిల్ టు 31 మార్చ్ అనే ఫిస్కల్ ఇయర్ వేరియంట్. గ్లోబల్ రిపోర్టింగ్‌కి మన కంపెనీ కోడ్‌లో తీసుకున్నాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్‌కి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అనేటివి మనం డిఫైన్ చేస్తాం. ఓకే. మనం అలా డిఫైన్ చేసాం కదా! ఫస్ట్ 12 ఓకే. అలా. సో, మీకు ఆల్రెడీ చూసాం. నెక్స్ట్. సో, ఇక్కడ లీడింగ్ లెడ్జర్‌లో గ్లోబల్ రిపోర్టింగ్. గ్లోబల్ రిపోర్టింగ్ అంటే అన్ని కంపెనీ కోడ్స్ కలిపి 1 ఏప్రిల్ టు 31 మార్చ్.
అంటే ఈ యొక్క కన్ఫిగరేషన్‌లో ఓకేనా? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. సో, ప్యారలల్ అకౌంటింగ్ యూజింగ్ జీఎల్ అకౌంట్స్. సో, ఇక్కడ ప్యారలల్ అకౌంటింగ్ యూజింగ్ జీఎల్ అకౌంట్స్ అంటే ఏంటంటే, ఈ యొక్క లీడింగ్ లెడ్జర్‌లో మనం 10 కరెన్సీస్ మెయింటైన్ చేయొచ్చు. ఎన్ని కరెన్సీస్? 10 కరెన్సీస్. సో, ఇప్పుడు కరెన్సీ టైపు 10 ఏందిది? కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే. సో, గ్లోబల్ కరెన్సీ ఇక్కడ 10 ఇచ్చాం. కానీ గ్లోబల్ కరెన్సీ 10. యాక్చువల్‌గా గ్లోబల్ కరెన్సీ అనేది వేరే కరెన్సీ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డి ఇచ్చామనుకోండి గ్లోబల్ కరెన్సీ. ఓకే. యూఎస్‌డి ఇచ్చుకోవచ్చనమాట. గ్లోబల్ కరెన్సీ ఏంటి? 30. గ్లోబల్ కరెన్సీ 30. సో, ఇక్కడ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ V3 యాక్చువల్‌గా మనం కాపీ చేసి J4 పెట్టాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది క్రియేట్ చేసాం. సో, ప్యారలల్ అకౌంటింగ్‌లో 10 కరెన్సీస్ మెయింటైన్ చేయొచ్చు. సో, ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ అనేది 10 తీసుకున్నాం. ఓకే. గ్లోబల్ కరెన్సీ అనేది మనం యూఎస్‌డి కూడా తీసుకోవచ్చు. ఓకే. 30 గ్లోబల్ కరెన్సీ ఏంటి 30. నెక్స్ట్ సిఓ ఆబ్జెక్ట్ కరెన్సీ 70 కంట్రోలింగ్ ఆబ్జెక్ట్ కరెన్సీ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రా కరెన్సీస్ కావాలనుకోండి. సో, ఇక్కడ యాడ్ కరెన్సీ. యాడ్ కరెన్సీ. సో, ఇక్కడ మళ్ళీ ఫ్రీలీ డిఫైన్డ్ కరెన్సీ అని మనం ఏ కరెన్సీ టైప్ కావాలో ఆ కరెన్సీ అని మనం ఎంటర్ చేస్తాం. గ్రూప్ కరెన్సీ. ఓకే. సో, ఇది మనకి ప్యారలల్ అకౌంటింగ్ వలన యూసెస్. ఓకే. నెక్స్ట్ సో, ఇది లీడింగ్ లెడ్జర్. సో, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? మన నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్ J4. మన నాన్ లీడింగ్ లెడ్జర్ J4. సో, J4లో ఏం చేసాం ఇది లోకల్ రిపోర్టింగ్. సో, J4 నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? లోకల్ రిపోర్టింగ్ కోసం. సో, లోకల్ రిపోర్టింగ్‌లో మనం ఫిస్కల్ ఇయర్ వేరియంట్ J4 యూజ్ చేసాం. అంటే సేమ్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ అనేది యూజ్ చేసాం. అంటే 1 ఏప్రిల్ టు 31 మార్చ్. సో, ఒకవేళ మనకి 1 జాన్ టు 31 మార్చ్ కావాలనుకోండి. ఇక్కడ సింపుల్‌గా మనం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ కోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్‌ని ఇది యూజ్ చేసాం. సో, ఇంకా ప్యారలల్ అకౌంటింగ్ అయితే మనం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కరెన్సీస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో, మనం ఇక్కడ ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేసాము. లీడింగ్ లెడ్జర్‌లో ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేసాం. ఓకే. సో, ఇది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్. సో, ఇక్కడ మనం లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా నాన్ లీడింగ్ లెడ్జర్‌లో కూడా ఆ ట్రాన్సాక్షన్స్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే. అందుకనే ఇవి స్టాండర్డ్ లెడ్జర్. ఓకే. అదే ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ అనుకోండి. పర్టిక్యులర్‌గా మేనేజ్మెంట్ పర్పస్ కోసం కానీ, లేదా కంట్రోలింగ్ పర్పస్ కోసం కానీ, ఇన్‌కమ్ టాక్స్ పర్పస్ కోసం కానీ, సో, ఒక సెపరేట్ లెడ్జర్ అనేది మెయింటైన్ చేసామనుకోండి. అది ఎక్స్‌టెన్షన్ లెడ్జర్. సో, ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్‌ని ఎక్స్‌టెన్షన్ లెడ్జర్‌కి మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి మాత్రమే ఎక్స్‌టెన్షన్ లెడ్జర్‌లో పోస్ట్ చేస్తాం. ఇవి ఎలా అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. సో, వన్ లీడింగ్ లెడ్జర్ అండ్ మెనీ నాన్ లీడింగ్ లెడ్జర్, మెనీ ఎక్స్‌టెన్షన్ లెడ్జర్స్. సో, ఒక నాన్ లీడింగ్ లెడ్జరే కాదు. మెనీ నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏ బేస్ మీద? ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ కోడ్‌కి జాన్ టు డిసెంబర్ కాదు. ఏప్రిల్ టు మార్చ్ కాదు. జూన్ టు జూలై. ఓకేనా? 2025 జూన్ నుంచి 2026 జూలై వరకు మెయింటైన్ చేయాలనుకోండి. సో, అప్పుడు ఇంకో నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసి ఓకేనా? ఇంకో నాన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ ఎగ్జాంపుల్ J5 నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసి సో, ఫిస్కల్ ఇయర్ వేరియంట్ జూన్ వేరియంట్ ఇచ్చి ఓకేనా? ఫిస్కల్ ఇయర్ వేరియంట్ జూన్‌కి సంబంధించింది ఇచ్చి పోస్టింగ్ పీరియడ్ అసైన్ చేసామనుకోండి. సో, ఇప్పుడు
మనకి ఎప్పుడైతే లీడింగ్ లెడ్జర్ 0Lలో పోస్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా నాన్ రీడింగ్ లెడ్జర్ J4లోనూ పోస్ట్ అవుతుంది. నాన్ రీడింగ్ లెడ్జర్ J5లో అంటే ఈ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ చేంజ్ అయి ఉంటుంది కదా! జూన్ పీరియడ్స్ ఆటోమేటిక్‌గా పోస్ట్ అవుతుంది. సో, అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది కూడా అక్కడ అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది పర్పస్. సో, ఎనీ నంబర్ ఆఫ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ వి కెన్ క్రియేట్. సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఇక్కడ చూసామనుకోండి లీడింగ్ లెడ్జర్‌లో మనకు ఆల్రెడీ తెలుసు. లీడింగ్ లెడ్జర్‌లో సో, మెనీ కంపెనీ కోడ్స్ కలిపి గ్లోబల్ రిపోర్టింగ్ చేస్తాం. 0L. ఓకేనా? గ్లోబల్ రిపోర్టింగ్. కన్సాలిడేటెడ్ ఆర్ గ్లోబల్ రిపోర్టింగ్. ఓకే. 0L. క్లయింట్ 800 లీడింగ్ లెడ్జర్ 0L. సో, ఇది గ్లోబల్ రిపోర్టింగ్, కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ అంటాం. సో, ఇక్కడ లీడింగ్ లెడ్జర్‌లో అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, ఏఆర్, ఏపీ, జీఎల్ అన్ని ట్రాన్సాక్షన్స్ మనం లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. ఇంకా కరెన్సీ. ఇంకా లీడింగ్ లెడ్జర్ కరెన్సీ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా ఇంతకుముందు. లోకల్ కరెన్సీ 10, గ్లోబల్ కరెన్సీ 30. ఓకే. గ్లోబల్ కరెన్సీ 30, సిఓ ఆబ్జెక్ట్ కరెన్సీ 70. సో, ఇవి చూసాం కదా మనం. సో, లీడింగ్ లెడ్జర్‌లో ఈ కరెన్సీస్ అయితే అసైన్ అయ్యి ఉంటాయి. ఏంటిది? లోకల్ కరెన్సీ. సో, ఫస్ట్ ఎఫ్ఐ కరెన్సీ అది. లోకల్ కరెన్సీ, ఫస్ట్ ఎఫ్ఐ కరెన్సీ. సో, గ్లోబల్ కరెన్సీ మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అంటే గ్లోబల్ రిపోర్టింగ్ దేంట్లో కావాలి? మనకు యూఎస్‌డి కావాలనుకోండి. యూఎస్‌డి అనేది అసైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఎక్కడంటే కంట్రోలింగ్ ఏరియాలు. సో, ఫస్ట్ ఎఫ్ఐ కరెన్సీ అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. సో, ఇక్కడ 10 అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే. సో, ఇక్కడ గ్లోబల్ కరెన్సీ పెట్టాం కదా! ఈ గ్లోబల్ కరెన్సీ ఏందంటే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. ఓకేకేపీలో మనం కంట్రోలింగ్ ఏరియాకి మన కరెన్సీ అనేది అసైన్ చేసాం. ఆ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఇక్కడ తీసుకుంటుంది. ఒకవేళ యూఎస్‌డి ఇచ్చామనుకోండి, గ్లోబల్ కరెన్సీ ఏమవుతుంది? యూఎస్‌డి అవుతుంది. ఓకే. So, apart from first and second FI currencies, we can define 8 freely definable currencies as per our need. సో, మనం టోటల్‌గా 10 కరెన్సీస్ అనేటివి మెయింటైన్ చేయొచ్చు అనుకున్నాం. ఓకే. ప్లస్ 10. సో, ఫస్ట్ ఏంటి? లోకల్ కరెన్సీ, నెక్స్ట్ గ్లోబల్ కరెన్సీ. దాంతో పాటు 8 కరెన్సీస్ అనేటివి మెయింటైన్ చేయొచ్చు. సో, కరెన్సీ రూల్ ఇన్ కంట్రోలింగ్. సో, కంట్రోలింగ్‌లో కరెన్సీ రూల్ ఏంటంటే 1-to-1. 1-to-1 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఒకటుంటుంది. 1 to మల్టీ గ్రూప్ కరెన్సీ అనేది 30 ఉంటుంది. ఓకే. సో, గ్రూప్ కరెన్సీ అనేది మెనీ మెయింటైన్ చేసుకోవచ్చు. సో, గ్రూప్ కరెన్సీ టీ కోడ్ SEC4. రిలేషన్‌షిప్ కంట్రోలింగ్ ఏరియా టు కంపెనీ కోడ్. ఫ్రీలీ డిఫైనబుల్ కరెన్సీ. కంట్రోలింగ్ ఏరియా టు కంపెనీ కోడ్. సిఓ కరెన్సీ నాట్ ఫ్రీలీ డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఓకే. లీడింగ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే. ఫిస్కల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్, లీడింగ్ లెడ్జర్. సో, మనం లీడింగ్ లెడ్జర్‌లో ఫిస్కల్ ఇయర్ వేరియంట్ V3 ఇచ్చాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇచ్చాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మనం లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ చూస్తాం. FB01L. FB01L. సో, ఇక్కడ మనకి లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ ఉంటాయి. మనం ఏందంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! ఎక్స్‌టెన్స్ లెడ్జర్‌లో పోస్ట్ చేయాలి. లేదా ఓన్లీ నాన్ లీడింగ్ లెడ్జర్‌లోనే పోస్ట్ చేయాలి కొన్ని ట్రాన్సాక్షన్స్. లేదా లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ చేయాలి పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? అప్పుడు FB01L టీ కోడ్ యూజ్ చేసి సో, మనం రిమైనింగ్ ఏంటి అంతా సేమ్. కానీ ఇక్కడ లెడ్జర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, J4 లెడ్జర్స్‌లో పోస్ట్ చేయాలా? ఓకే. లేదా 0Lలో ఓన్లీ 0Lలోనే మన ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలా? లేక మనం ఇంకేదైనా నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసి ఉంటాం కదా! ఆ లెడ్జర్‌లో పోస్ట్ చేయాలా? లేదా ఇంకా ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ ఏమన్నా ఉంటే లెడ్జర్‌లో పోస్ట్ చేయాలనేది కూడా మనం ఇక్కడ ఉంటుంది.
సో, ఇక్కడ ఇది జేకే. జేకే మనం ఎప్పుడు క్రియేట్ చేసాం? రిప్రజెంటేటివ్ లెడ్జర్ అసెట్ అకౌంటింగ్ చేసేటప్పుడు చేసాం. ఓకే. సో, ఇది బెనిఫిట్ అనమాట. సో, లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ అనేటివి ఇక్కడ మనం చేసుకోవచ్చు. టీ కోడ్ ఏంటి? FB01L. సో, ఇంకా ఎక్స్ట్రా ఏందంటే లెడ్జర్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే F-02 స్క్రీన్ చూసామనుకోండి. F-02. సో, ఇక్కడ మనకి లెడ్జర్ సెలెక్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. అంటే రిమైనింగ్ 80 కోడ్‌లోనూ లెడ్జర్స్ సెలెక్ట్ చేయడానికి స్పెసిఫిక్ ఆప్షన్ లేదు. సో, అక్కడ మనం లెడ్జర్ స్పెసిఫిక్‌గా పోస్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ using FB01L, we can post to specific ledgers, example only to extension ledger, non-leading ledger. నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో కూడా మనం చూసాం. సో, ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో. మనకి మెయిన్ కంపెనీ అనేది హెడ్ ఆఫీస్ అనేది ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంటే దానికి లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, ఇండియాలో ఉన్న హెడ్ ఆఫీస్ కంపెనీ యూఎస్‌లోను, ఇక్కడ యూఎస్‌లోను, యూకేలోను కూడా బిజినెస్ చేస్తుంది. సో, మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఇండియా. సో, ఇప్పుడు ఇండియాలో లీడింగ్ లెడ్జర్ ఉంటుందా? నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుందా? లీడింగ్ లెడ్జర్. ఓకే. సో, యూఎస్‌లో, యూకేలో కూడా బిజినెస్ చేస్తుంది. సో, ఇక్కడ యూఎస్‌కి, యూకేకి లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తామా? నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తామా? నాన్ లీడింగ్ లెడ్జర్. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా లీడింగ్ లెడ్జర్ అనేది అసైన్ అయిపోతుంది. ఓకే. అది ఇండియన్ యూఎస్ కానీ, యూఎస్ గ్యాప్ కానీ, ఐఎఫ్ఆర్ఎస్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా లీడింగ్ లెడ్జర్ 0Lకి అసైన్ అయిపోతుంది. మనం లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేయం. ఓకే. నెక్స్ట్ యూఎస్ గ్యాప్‌కి యూఎస్‌లో యూఎస్‌డి ప్రకారం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దీనికి ఒక నాన్ లీడింగ్ లెడ్జర్. సో, యూకే కరెన్సీ ప్రకారము యూకేలో సెపరేట్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి యూకేకి ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తా. ఓకే. సెపరేట్‌గా. ఎప్పుడైతే యూకేలో ఇక్కడ కంపెనీ కోడ్ అనుకోండి. యూకే కంపెనీ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ JK11. ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా లేదు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యూకే కంపెనీ కోడ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు JK11 ఏసాం. ఓకే. సో, డేటు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం. ఓకే. సో, కంపెనీ కోడ్ JK11లో ఏస్తే పోస్ట్ చేస్తే అప్పుడు ఓకే. JK11 అనేది యూకే కంపెనీ కోడ్ కదా! సో, యూకే కంపెనీ కోడ్‌లో పోస్ట్ చేస్తే యూకేలోనూ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ గ్లోబల్ రిపోర్టింగ్‌లోను ఐఎన్‌టి పోస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రిసీవ్డ్ 1,00,000 డెబిట్ క్యాష్, క్రెడిట్ క్యాపిటల్. సో, ఇది యూకే నాన్ లీడింగ్ లెడ్జర్‌లోనూ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ రిపోర్టింగ్‌లో కంపెనీ కోడ్‌కి సంబంధించి యూకే కంపెనీ కోడ్‌కి సంబంధించి ఐఎన్‌టి అనేది పోస్ట్ అవుతుంది. ఒకవేళ యూఎస్‌సిఏఏపి. సో, యూఎస్‌డిలో పర్చేస్ చేసాం. ఓకే. పర్చేస్ చేసాం ఒక 1,00,000కి. సో, డెబిట్ పర్చేస్, క్రెడిట్ వెండార్. సో, మనం ఎక్కడ ఏ లెడ్జర్‌లో పోస్ట్ చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వచ్చి ఒక 12 అనుకోండి కంపెనీ కోడ్. సో, ఈ JK12లోనూ పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ లీడింగ్ లెడ్జర్‌లోనూ పోస్ట్ అవుతుంది. 1,00,000. అప్పుడు ఇక్కడ ఇక్కడున్న ట్రాన్సాక్షన్ 2 కలిపి గ్లోబల్ రిపోర్టింగ్‌లో డిస్‌ప్లే చేస్తుంది. ఏ లెడ్జర్‌లో? లీడింగ్ లెడ్జర్‌లో. సో, కానీ ఇక్కడ నాన్ లీడింగ్ లెడ్జర్ స్పెసిఫిక్ పర్టిక్యులర్ కంపెనీ కోడ్‌కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో, యూఎస్‌కి సంబంధించి పర్టిక్యులర్ కంపెనీ కోడ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేటివి ఇక్కడ పోస్ట్ అవుతాయి. కానీ లీడింగ్ లెడ్జర్‌లో గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి పోస్ట్ అవుతాయి. ఓకేనా? ఇది నాన్ లీడింగ్ లెడ్జర్స్ అంటే. ఓకే. అది నాన్ లీడింగ్ లెడ్జర్స్.
లీడింగ్ లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్ అనేది గ్లోబల్ రిపోర్టింగ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది లోకల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకే. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ క్రియేటెడ్ సప్లిమెంట్ టు ద లీడింగ్ లెడ్జర్. సో ప్యారలల్ టు ద లీడింగ్ లెడ్జర్. సో ఇది ప్యారలల్ అకౌంటింగ్. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో మెయిన్ లీడింగ్ లెడ్జర్కి నాన్ లీడింగ్ లెడ్జర్స్, ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ అనేటివి ప్యారలల్ అకౌంటింగ్. ఓకే. సో ఇవి నీడ్ టు యాక్టివేట్ మాన్యువల్లీ ఫర్ ఇండివిజువల్ కంపెనీ కోడ్స్ యాజ్ పర్ ద నీడ్. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేటివి మనకి మనం క్రియేట్ చేస్తాం. నీడ్ టు యాక్టివేట్ మాన్యువల్లీ. ఓకే. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్ అండ్ యూస్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్ ఓన్లీ. ఓకేనా? ఇది ప్యూర్లీ ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గ్లోబల్ రిపోర్టింగ్ సఫిషియెంట్ అనుకోండి, అది అన్నీ అయిపోతుంది. నెక్స్ట్, సో ఏసీ డోకా అనేది టేబుల్ నేమ్. ఓకేనా? సో ఏసీ డోకాలో లీడింగ్ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, నాన్ లీడింగ్ లెడ్జర్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. అందుకని ఏసీ డోకా అనేది యూనివర్సల్ టేబుల్ నేమ్. సో నాన్ లీడింగ్ లెడ్జర్లో మనం ఏం చేయొచ్చు? సపరేట్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్, సపరేట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, సపరేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వేరియంట్, different additional currencies. Okay, from 1 and 2 we can add any 2 or we can remove also. ఓకే. సో ఇవి అనేది సపరేట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇవి సపరేట్గా కావాలో అప్పుడు ఒక సపరేట్ లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అదే నాన్ లీడింగ్ లెడ్జర్. ఇంకా ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి మీకు. ఇంకా ఈ డిస్కషన్ ప్రకారం మీకు ఇవన్నీ సింపుల్గా అర్థమవుతాయి. నెక్స్ట్, డిమెరిట్స్ ఆఫ్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఇట్ కెనాట్ బి యాక్టివేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్. ఎందుకు మిడిల్ ఆఫ్ ద ఇయర్ యాక్టివేట్ చేయలేం చెప్పండి? సో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తేనే లీడింగ్ లెడ్జర్ అసైన్ అవుతుంది. సో లీడింగ్ లెడ్జర్ అసైన్ అయినప్పుడు మన పోస్టింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా లీడింగ్ లెడ్జర్లో పోస్ట్ అయిపోతాయి. సో మిడిల్ ఆఫ్ ద ఇయర్ నాన్ లీడింగ్ లెడ్జర్ అసైన్ చేసామనుకోండి, సో ఒక డిఫరెన్స్ వస్తుంది. సో అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మిడిల్ ఆఫ్ ద ఇయర్లో మనం యాక్టివేట్ చేయలేం. ఓకే. ఇఫ్ యూ పోస్ట్ ఎనీ జనరల్ పోస్టింగ్, దెన్ ఇట్ విల్ జనరేట్ డూప్లికేట్ డాక్యుమెంట్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ మాడ్యూల్స్. ఓకే. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో అవి అదర్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ కావు. అంటే లాజిస్టిక్స్, కంట్రోలింగ్తో అవి ఇంటిగ్రేట్ కావు. నెక్స్ట్, ఎక్స్టెన్షన్ లెడ్జర్. ఎక్స్టెన్షన్ లెడ్జర్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది ఒక అండర్లయింగ్ లెడ్జర్. అది ఒక లెడ్జర్ కింద ఉంటుంది. అంటే ఒక స్టాండర్డ్ లెడ్జర్ కింద ఒక అండర్లయింగ్ లెడ్జర్ లాగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ఇవన్నీ సింపుల్ పాయింట్స్. మన ప్రీవియస్ డిస్కషన్ ప్రకారం మీరు ద అండర్లయింగ్ లెడ్జర్ మస్ట్ బి స్టాండర్డ్ లెడ్జర్. Postings made explicitly to an extension ledger are visible in the extension ledger but not in underlying ledger. Okay, can be activated any time during the year. So extension ledger అనేది can be activated any time during the year. So extension ledger will not consume the database, it will derive data from this underlying standard ledger. సో ఇదేం చేస్తుందంటే ఒక స్టాండర్డ్ లెడ్జర్ కింద క్రియేట్ చేస్తాం కదా, ఆ స్టాండర్డ్ లెడ్జర్ నుంచి ఇది డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే. సో అది లీడింగ్ లెడ్జర్ కావచ్చు, ఓకేనా, N1, N2 అంటే నాన్ లీడింగ్ లెడ్జర్. ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ కావచ్చు, స్టాండర్డ్ లెడ్జర్ కింద ఈ ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, వెన్ వి యూస్ ఎక్స్టెన్షన్ లెడ్జర్స్. సో ఎప్పుడు మనం ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ యూజ్ చేస్తాం? సిఓ అడ్జస్ట్మెంట్స్కి, ప్రెడిక్టివ్ అకౌంటింగ్కి, సిమ్యులేషన్ లెడ్జర్, వాల్యుయేషన్ డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇలా మనం ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు రీపోస్టింగ్ ఆఫ్ సిఓ, సమ్ అడ్జస్ట్మెంట్స్ టు సిఓ ఆఫ్టర్ యువర్ ఎఫ్ఐ పీరియడ్ క్లోజ్డ్. మనకి సిఓలో కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం, అసెస్మెంట్ సైకిల్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్.
ఓకే. సో, అసెస్మెంట్ సైకిల్, డిస్ట్రిబ్యూషన్ సైకిల్ ఏం చేసాం? ఒక పర్టిక్యులర్ కాస్ట్‌ని మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్‌కి ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం అసైన్ చేస్తాం. అలాంటప్పుడు ఇలా పర్టిక్యులర్‌గా డెసిషన్ మేకింగ్ కోసం ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెసెసరీ అయితేనే. ప్రెడిక్టివ్ పర్పస్ కోసం అంటే మార్జిన్ అనాలిసిస్ వెన్ అన్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఈస్ దేర్ విత్ రిఫరెన్స్ టు సేల్స్ ఆర్డర్. ఓకే. ఇవన్నీ జనరల్ పాయింట్స్ మీరు చదివితే అర్థమవుతాయి. ఇంకా సిమ్యులేషన్ లెడ్జర్స్. ఓకే. సో, ఇది మొత్తం మీద ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ పర్పస్. సో, ఇక్కడ మనం లీడింగ్ లెడ్జర్ 0L, నాన్ లీడింగ్ లెడ్జర్ N1 అంటే ఈ ఎగ్జాంపుల్‌లో, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ N2. ఓకే. సో, ఏసీలో ఒక టేబుల్ నాన్ లెడ్జర్ స్పెసిఫిక్, లీడింగ్ లెడ్జర్. సో, నాన్ లీడింగ్ లెడ్జర్‌లో నాన్ లెడ్జర్ స్పెసిఫిక్, లెడ్జర్ స్పెసిఫిక్ 2. సో, ఎక్స్‌టెన్షన్ లెడ్జర్‌లో లెడ్జర్ స్పెసిఫిక్. ఎందుకు లెడ్జర్ స్పెసిఫిక్? ఎక్స్‌టెన్షన్ లెడ్జర్ అనేది అండర్‌లయింగ్ లెడ్జర్. ఓకే. అందుకని స్టాండర్డ్ లెడ్జర్ నుంచి ట్రాన్సాక్షన్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇది నాన్ లెడ్జర్ స్పెసిఫిక్. ఓకే. ఇది లెడ్జర్ స్పెసిఫిక్ కాదు. ఎందుకంటే ఇది ఇన్‌బిల్ట్ సెల్ఫ్ ఇనిషియేటెడ్ అనమాట. ఓకే. కంపెనీ కోడ్ యాక్టివేట్ చేస్తే లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ అవుతుంది. డీమెరిట్స్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ లెడ్జర్. సో, వి కెనాట్ పోస్ట్ టు వెండర్ ఆర్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్. సో, రికన్సిలేషన్ అకౌంట్స్‌లో మనం పోస్ట్ చేయలేం దేంట్లో కూడా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్‌గా పోస్ట్ చేయలేం. డస్ నాట్ హావ్ ఇంటిగ్రేషన్ విత్ అసెట్ అకౌంటింగ్ అండ్ మెటీరియల్ లెడ్జర్. సో, ఇది ఇంటిగ్రేషన్ చేయలేని అసెట్ అకౌంట్‌ని, మెటీరియల్ లెడ్జర్‌ని. Extension ledger may be reduce the use of non-leading ledgers, but not replacement for non-leading ledger. Okay. సో, ఎక్స్టెన్షన్ లెడ్జర్ ఏ పర్పస్ మీద యూజ్ చేస్తామంటే రెడ్యూస్ ది పర్పస్ ఆఫ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ బట్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఓకే. సో, ఇది డిఫరెన్స్. సో, యాక్టివిటీ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్ మధ్య డిఫరెన్స్. సో, లెడ్జర్స్ క్రియేషన్ బట్టి బై డిఫాల్ట్ ఇట్ విల్ అసైన్ టు అవర్ కంపెనీ కోడ్ ఇది లీడింగ్ లెడ్జర్. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది వీ హ్యావ్ టు క్రియేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఫర్ ఈచ్ కంపెనీ కోడ్ మాన్యువల్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ రిక్వైర్మెంట్స్. ఓకే. అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటేనే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సపరేట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో, ఇలా సపరేట్ కావాలనుకున్నప్పుడు ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గ్రూప్ రిపోర్టింగ్ అనేది ఏప్రిల్ టు మార్చి చేస్తున్నాం. గ్రూప్ రిపోర్టింగ్ అంటే లీడింగ్ లెడ్జర్. సో, మనకి ఇప్పుడు కంపెనీ కోడ్ పర్పస్ జాన్ టు డిసెంబర్ మెయింటైన్ చేయాలనుకోండి. ఇప్పుడు కంపల్సరీగా నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే సపరేట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో, మనం ఏం చేస్తాం సపరేట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవసరమైతే సపరేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెడ్జర్ వీ హ్యావ్ టు క్రియేట్ మాన్యువల్లీ అండ్ రిక్వైర్స్ వన్ అండర్లయింగ్ స్టాండర్డ్ లెడ్జర్. ఓకే. సో, ఎక్స్టెన్షన్ లెడ్జర్ కూడా మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. కానీ ఇది ఒక వన్ స్టాండర్డ్ లెడ్జర్ కింద అసైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ అదర్ సబ్సిడరీ లెడ్జర్స్. ఓకే. సబ్సిడరీ లెడ్జర్స్ అంటే ఏమేమి ఉంటాయి? అసెట్ అకౌంటింగ్, ఏపీ, ఏఆర్. ఓకే. సో, ఇది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ అదర్ సబ్సిడరీ లెడ్జర్స్. సో, నాన్ లీడింగ్ లెడ్జర్ నాట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ బట్ ఇంటిగ్రేటెడ్ విత్ అసెట్ అకౌంటింగ్ ఫర్ ప్యారలల్ ఎవాల్యుయేషన్. ఓకే. సో, అసెట్ అకౌంటింగ్లో నాన్ లీడింగ్ లెడ్జర్ని యూజ్ చేసాం మనం. అకౌంటింగ్ ప్రిన్సిపల్కి అసైన్ చేసాం. ఓకే. ఎక్స్టెన్షన్ లెడ్జర్ నాట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ అదర్ సబ్సిడరీ లెడ్జర్స్. సో, ఎక్స్టెన్షన్ లెడ్జర్ కూడా ఇంటిగ్రేట్ అవ్వదు. నెక్స్ట్ యాక్టివేషన్ వచ్చేసి లీడింగ్ లెడ్జర్ బై డిఫాల్ట్. నాన్ లీడింగ్ లెడ్జర్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ నాట్ పాసిబుల్. సో, ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది ఎనీ టైమ్ వీ కెన్ యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ డ్యూరింగ్ ద ఇయర్. ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో, లీడింగ్ లెడ్జర్లో V3, PP1, IFRS అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైన్ చేసుకోవచ్చు. నాన్ లీడింగ్ లెడ్జర్ K4, PPV2, LGAP. ఓకే.
అకౌంటింగ్ ప్రిన్సిపల్, లోకల్ గ్యాప్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే. సో అంటే ఇక్కడ లీడింగ్ లెజర్కి డిఫరెంట్, నాన్ లీడింగ్ లెజర్కి డిఫరెంట్. ఒకవేళ రెండు సేమ్ అనుకోండి, ఇప్పుడు నాన్ లీడింగ్ లెజర్ పర్పస్ లేదు కదా, క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెజర్లో ఓన్లీ పీపీవి అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కెన్ చేంజ్, అదర్ సేమ్ యాజ్ పర్ యువర్ అండర్లయింగ్ లెజర్. ఒకవేళ మన అండర్లయింగ్ లెజర్ లీడింగ్ లెజర్ కింద చేసామనుకోండి, సేమ్ ఫిజికల్ ఇయర్ వేరియంటే ఉంటుంది. ఓకే. కానీ మనం ఏం చేంజ్ చేస్తాం, ఓన్లీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ మాత్రమే చేంజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ నాన్ లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ FB50. నాన్ లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ FB50. సో ఫిజికల్లీ డేటా విల్ స్టోర్ ఎక్కడంటే 0L. నాన్ రీడింగ్ లెజర్లో కూడా ఫిజికల్లీ డేటా విల్ స్టోర్. సో ఎక్స్టెన్షన్ లెజర్లో ఫిజికల్లీ డేటా విల్ నాట్ స్టోర్ ఇన్ ఎనీ టైం. ఓకే. నెక్స్ట్ లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ FB01L. సో మనం ఇంతకుముందు చూసాం కదా, FB01L లెడ్జర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్. సో ఇప్పుడు డేటా విల్ నాట్ ఫ్లో టు ద లీడింగ్ లెడ్జర్. సో ఇప్పుడు మనం ఓన్లీ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో J4లో ఎంటర్ చేసామనుకోండి, ఓన్లీ నాన్ రీడింగ్ లెజర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ విల్ స్టోర్ ఫిజికల్లీ ఇన్ టేబుల్. ఓకే. J4లోనే స్టోర్ అవుతుంది, అది లీడింగ్ లెజర్కి పోస్ట్ కాదు. సో ఓన్లీ ఎక్స్టెన్షన్ లెజర్ స్పెసిఫిక్ పోస్టింగ్స్ విల్ ఫిజికల్లీ ఇన్ టేబుల్. ఓన్లీ ఎక్స్టెన్షన్ లెజర్లో పోస్ట్ చేసామనుకోండి, అది ఓన్లీ ఎక్స్టెన్షన్ లెజర్లో మాత్రమే ఉంటుంది. అదే FB01 యొక్క స్పెషల్ పర్పస్. వాయిస్ చేంజ్ అయింది, డోంట్ వరీ. కరెన్సీస్. సో ఫస్ట్ FI కరెన్సీ, లీడింగ్ లెజర్లో కంపెనీ కోడ్ కరెన్సీ. ఫస్ట్ FI కరెన్సీ ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ. అదే నాన్ లీడింగ్ లెజర్లో ఫస్ట్ కరెన్సీ ఆఫ్ లీడింగ్ లెజర్ బై డిఫాల్ట్. ఓకే. నాన్ లీడింగ్ లెజర్లో ఫస్ట్ కరెన్సీ ఏంటి, లీడింగ్ లెజర్లో ఏ కరెన్సీ అయితే ఉందో అది ఫస్ట్ కరెన్సీ. ఓకే. అది ఎక్స్టెన్షన్ లెజర్లో యాజ్ పర్ అండర్లయింగ్ స్టాండర్డ్ లెజర్. ఓకే. అండర్లయింగ్ లెజర్ ప్రకారం తీసుకుంటుంది. నెక్స్ట్ సెకండ్ FI కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ. సో విల్ కమ్ ఫ్రమ్ CO ఏరియా, అంటే కంట్రోలింగ్ ఏరియా నుంచి 0Lకి తీసుకుంటుంది. ఓకేనా. కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ మెయింటైన్ చేస్తాం కదా, సో అక్కడ అసైన్ చేసిన కరెన్సీనే ఇక్కడ సెకండ్ FI కరెన్సీ. ఓకే. గ్లోబల్ కరెన్సీగా తీసుకుంటుంది లీడింగ్ లెజర్లో. నాన్ లీడింగ్ లెజర్లో విల్ కమ్ ఫ్రమ్ కంట్రోలింగ్ ఏరియా. సో ఇది కూడా కంట్రోలింగ్ ఏరియా నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెజర్లో యాజ్ పర్ అండర్లయింగ్ స్టాండర్డ్ లెజర్. సో ఎక్స్టెన్షన్ లెజర్ అంతా ఏంటంటే మెయిన్ స్టాండర్డ్ లెజర్ ప్రకారమే ఉంటుంది, ఎక్సెప్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ కరెన్సీస్. ఫస్ట్ FI కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే. సెకండ్ ఫ్రీలీ డిఫైనబుల్ కరెన్సీస్. సో వీ కెన్ క్రియేట్ 8 freely definable currencies based on the requirements. We can add any new or we can remove also. Okay. As per underlying standard ledger, we can create. సో ఇది మొత్తం మీద మనకి న్యూ GL అకౌంట్లో లెడ్జర్ కాన్సెప్ట్. సో మనం లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్. ఓకే. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ లెడ్జర్ కాన్సెప్ట్, లెడ్జర్ అప్రోచ్, అకౌంట్ అప్రోచ్. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. లెడ్జర్ అప్రోచ్, అకౌంటింగ్ అప్రోచ్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రికార్డ్ స్టాప్.